కాన్ఫరెన్స్ హాల్ దగ్గరకు వచ్చిన ఆకాష్ ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసుకుందాం. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 182. బోర్డు మెంబర్స్ తో మీటింగ్ జరుగుతున్న ఎస్ఎన్ఎస్ కంపెనీ కాన్ఫరెన్స్ హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఏసీ గదిలో కూడా అందరికీ చెమటలు పడుతున్నాయి. ఆకాష్ తన కుర్చీలో వెనక్కి వాలి చేతులు కట్టుకొని చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళల్లో ఒక వింతైన క్రూరత్వం మెరుస్తుంది. స్వప్నిక పక్కనే ఉన్న విజయ్ వైపు చూసింది. అతను కూడా ఆకాష్ నిశ్శబ్దాన్ని గమనిస్తూనే ఉన్నాడు. చూడండి మేడం, ఏదో రవిచంద్ర గారి సెంటిమెంట్ తో కంపెనీని ఇప్పటి వరకు ఇలాగే నడిపిస్తున్నాం. కానీ గత 3 ఏళ్ల గ్రాఫ్ చూస్తే కంపెనీ పాతాళానికి పడిపోతుంది. మీ మేనేజ్మెంట్ వైఫల్యం వల్ల షేర్ హోల్డర్స్ కి మేం ఏం సమాధానం చెప్పాలి అని నెంబర్ 1 బోర్డు మెంబర్ అంటాడు. అవును, స్వప్నిక మేడంకి బిజినెస్ కంటే ఈ మధ్య పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందుకే లాభాలు రావడం లేదు అని బోర్డు మెంబర్స్ లో నెంబర్ 2 అంటాడు. స్వప్నిక ఆ మాటలకు లోపల రగిలిపోతుంది. ఇందుకేనా ఆకాష్ కామ్గా ఉంది? వీళ్ళను ఉసిగొలిపి కావాలని రెచ్చగొట్టి తన పరువు తీయడానికేనని అర్థం అవడంతో ఆమెలో టెన్షన్ మొదలవగానే వెంటనే ఆమె విజయ్ వైపు చూసింది. విజయ్ ఒక్కసారిగా టేబుల్ మీద ఉన్న గ్లాసును గట్టిగా కొట్టి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటాడు. గ్రాఫ్ పడిపోయిందా, లేక మీరు కింద నుంచి పునాదులు తవ్వేస్తున్నారా అని ప్రొజెక్టర్ ఆన్ చేస్తూ, ఇవిగోండి ఫైల్స్. గత 3 ఏళ్లలో మార్కెట్ మాంద్యం ఉన్న మన కంపెనీ రెవెన్యూ తగ్గలేదు. కానీ ఆ వచ్చిన డబ్బు ఎటుపోతుందో తెలుసా? ఇక్కడ ఉన్న కొంతమంది మేధావుల జేబుల్లోకి వెళ్తుంది అని అంటాడు విజయ్. నెంబర్ 1 తడబడుతూ, రాయ్ గారు, మీరు కొత్తగా వచ్చారు, మా మీద నిందలు వేయడం సరికాదు అని అంటాడు. విజయ్ నిబ్బరంగా నవ్వుతూ ఒక ఫైల్ వాడి ముఖం మీద విసిరి కొడుతూ, కొత్తగా వచ్చాను కానీ పాత పాపాలన్నీ తవ్వి తీశాను. ఇవిగోండి రిసిట్స్. మీరు సృష్టించిన ఫేక్ కంపెనీలకు ఎస్ఎన్ఎస్ నుండి ఎన్ని కోట్లు మళ్లించారో ఇందులో ఉంది. ప్రతి పైసా లెక్క ఉంది. మీలాంటి వాళ్ళ నీతి లేని పనుల వల్లే కంపెనీ కిందకు వెళ్తుంది, కానీ స్వప్నిక మేడం మేనేజ్మెంట్ వల్ల కాదు అని అంటాడు విజయ్. బోర్డు రూమ్ బయట ఉన్న పాటిల్ని విజయ్ గట్టిగా పిలుస్తాడు. ఇద్దరు పోలీసులు లోపలికి రాగానే ఆ 2 మెంబర్స్ వణికిపోతారు. విజయ్ వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ కాలర్ పట్టుకుని, ఇదిగో పాటిల్, ఈ 2 మహానుభావులను తీసుకెళ్లి లోపల వేయండి. ఇన్నాళ్ళుగా వీళ్ళు తిన్న కంపెనీ సొమ్ముని వడ్డీతో సహా కక్కిస్తారో లేక జైలు ఊచలు లెక్క పెట్టిస్తారో మీరే తేల్చండి అని అంటాడు కోపంగా విజయ్. నంబర్ 2 ఆకాష్ వైపు చూస్తూ, ఆకాష్ గారు, మీరు మమ్మల్ని కాపాడండి అన్నట్టు సైగ చేస్తాడు. కానీ ఆకాష్ అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఒక వెకిలి నవ్వు నవ్వి తల పక్కకు తిప్పుకుంటాడు. పాటిల్ వాళ్ళను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్తాడు. విజయ్ అక్కడ ఉన్న మిగతా మెంబర్స్ వైపు తీక్షణంగా చూస్తూ, మొన్న 2, ఇవ్వాలో 2, అందరి లెక్కలు చూస్తున్నా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ కంపెనీ విజయ్ గారి రక్తం. దీన్ని ఎవడైనా నాశనం చేయాలని చూస్తే వాడు నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ఇన్నాళ్ళు కంపెనీ సొమ్ము తిని ఉంటే అది వెంటనే చెల్లించి రిజైన్ చేసి వెళ్ళిపోండి. లేదంటే మీ అంతం నా చేతుల్లోనే ఉంటుంది. ఇది వార్నింగ్ కాదు, విక్రమ్ రాయ్ డిక్లరేషన్ అని గట్టిగా అంటాడు విజయ్. ఒక్కసారిగా ఆకాష్ లేచి చప్పట్లు కొట్టాడు. కానీ ఆ చప్పట్లలో అభినందన కంటే వెటకారమే ఎక్కువగా ఉంది. వెరీ ఇంప్రెసివ్ రాయ్, క్లీనింగ్ ప్రాసెస్ బాగుంది. కానీ సొంత మనుషులని ఇలా బయటికి తోసేస్తే రేపు మీ పక్కన ఎవరుంటారో చూద్దాం అని వెటకారంగా అంటాడు ఆకాష్. వాడు అంతమంది ముందు చెలరేగిపోవడం విజయ్కి అస్సలు నచ్చలేదు. లుక్ ఆకాష్, ఇక్కడ నీ జాబ్ ఏంటి అని సీరియస్ గా అడుగుతాడు విజయ్. అంతమంది ముందు విజయ్ తనని అలా అవమానిస్తాడని ఆకాష్ ఊహించలేదు. ఒక్కసారిగా వెనక్కి తగ్గుతూ, అది అది సార్, మీ పిఏ నేను అని నసుగుతూ అంటాడు వాడు. అయితే ఇక్కడ నీ అవసరం నాకు లేదు, నువ్వు వెళ్ళి నీ డెస్క్ దగ్గర కూర్చో అని గట్టిగా అంటాడు విజయ్. వాడు చేసేదేం లేక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీటింగ్ ముగిసింది. ఛాంబర్లో ఇప్పుడు రమేష్, కృష్ణమూర్తి ఇంకా తన కుర్చీలో గంభీరంగా కూర్చున్న విజయ్, విక్రమ్ రాయ్ ఉంటారు. ఆ 2 పెద్దలు విజయ్ వైపు అబ్బురంగా చూస్తున్నారు. ఏం కొట్టావయ్యా దెబ్బ! 2ని బయటకు పంపడమే కాదు, ఆ ఆకాష్ గడి నోరు కూడా మోయించావు. ఈ కంపెనీలో ఇలాంటి గర్జన వినిపించి చాలా రోజులైంది.
అని మెరుస్తున్న కళ్ళతో అంటాడు రమేష్ రవిచంద్ర. నిజమే రమేష్, మన విజయ్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. రాయ్ గారు, ఆకాష్ గడు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు, జాగ్రత్త అని అంటాడు కృష్ణమూర్తి గారు. వాని దగ్గర ప్లాన్ ఉంటే నా దగ్గర వానికి అందని మైండ్ గేమ్ ఉంది. కృష్ణమూర్తి గారు, మీరు అస్సలు భయపడకండి అని నవ్వుతూ అంటాడు విజయ్. సరిగ్గా అప్పుడే లోపలి గదిలో నిద్రపోతున్న రాజ్ మేల్కొని బయటకొచ్చాడు. తన తండ్రిని చూడగానే వాడి ముఖం వెలిగిపోతుంది. అంకుల్ అంకుల్ అని ముద్దుగా అంటూ పరుగున వెళ్లి విజయ్ మోకాలను చుట్టేసి అతన్ని గట్టిగా హత్తుకుంటాడు. విజయ్ వెంటనే వాడిని ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. స్వప్నిక డోర్ దగ్గర నిలబడి తన కొడుకుని భర్తని చూసి మురిసిపోతుంది. వాడు అలా విజయ్ పైకి ఎక్కడంతో కంగారు పడిన రమేష్ రవిచంద్ర, రాజీ రా నాన్న, తాతయ్య దగ్గరికి రా అని పిలుస్తాడు. తల అడ్డంగా ఊపుతూ విజయ్ చొక్కా పట్టుకుని, లేదు నేను అంకుల్ దగ్గరే ఉంటాను, అంకుల్ నాకు కథలు చెప్తారు అని అంటాడు ముద్దుగా. వాడు విజయ్తో ముద్దుగా ఏదేదో మాట్లాడుతుంటే ఆ దృశ్యం చూసి స్వప్నిక కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. చాంబర్ డోర్ దబాన్న తెరుచుకుని రయ్యమంటూ లోపలికి అడుగు పెడుతుంది లాస్య. ముందుగా ఆమె కళ్ళు విజయ్ ఒడిలో ఉన్న రాజు మీద పడతాయి. ఆ అబ్బాయిని స్వప్నిక నవ్వుని చూసి ఆమె కళ్ళు బగ్గుమంటాయి. లాస్య వెటకారంగా నవ్వుతూ, ఓహో, ఇక్కడ ఫ్యామిలీ డ్రామా బాగానే నడుస్తుంది. రాయ్, మీరు కేవలం బిజినెస్ పార్ట్నర్స్ అనుకున్నాను, కానీ ఇక్కడ సీన్ చూస్తుంటే పార్ట్నర్ అనే పదానికి అర్థం మారిపోయేలా ఉందే అని అంటుంది. చూడు మిస్, ఇది నా పర్సనల్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని సీరియస్ గా అంటాడు విజయ్. లాస్య విజయ్ దగ్గరకు వచ్చి అతని భుజం మీద తన చేయి వేసి కవ్విస్తూ, మీటింగ్ సక్సెస్ అయింది కదా రాయ్, దానికి ట్రీట్ వద్దా? అసలే ఇవాళ బోర్డ్ రూమ్ లో మీరు చాలా హాట్ గా కనిపించారు, అందుకే మనం ఇద్దరం కలిసి లంచ్ కి వెళ్తున్నాం, నో చెప్పకండి అని అంటుంది. లాస్య, ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కషన్ నడుస్తుంది, ఇప్పుడు లంచ్ ఏంటి అని సీరియస్ గా అంటాడు విజయ్. స్వప్నిక వైపు తీక్షణంగా చూసి మళ్ళీ విజయ్ వైపు తిరిగి, రాయ్ ప్లీజ్ నా మాట వినరా, పదండి వెళ్దాం అంటూ అతని చేయి పట్టుకుని బలవంతంగా లాగడం మొదలు పెడుతుంది లాస్య. స్వప్నిక కోపంతో రగిలిపోతుంది. విజయ్ ఆమె వైపు ఒక్కసారి సైగ చేసి, సరే పద లాస్య అని అంటాడు. అతను రాజుని కిందికి తిప్పి లాస్య వెంట నడుస్తాడు. లాస్య బలవంతంగా విజయ్ చేయి పట్టుకుని లాగుతుంటే అక్కడ నిలబడి ఉన్న చిన్నారి రాజు ఒక్కసారిగా తల్లడిల్లిపోతాడు. ఆ పసి హృదయానికి ఏదో తెలియని భయం. అంకుల్ అని పిలుస్తున్న ఆ రాక్షసి వెంట తీసుకెళ్లడం వాడికి నచ్చలేదు. రాజ్ ఏడుస్తూ విజయ్ ప్యాంటు పట్టుకుని లాగుతూ, అంకుల్ మీరు వెళ్ళొద్దు అంకుల్, నువ్వు వెళ్ళొద్దు అంకుల్, ప్లీజ్ నాతో ఆడుకో అంకుల్ అని అంటాడు వాడు. రాజ్ ఏడుపు వినగానే విజయ్ గుండె తరుక్కుపోయింది. తన కొడుకు అలా ఏడుస్తుంటే ఆమాంతం ఎత్తుకుని గుండెలకు హత్తుకోవాలనిపించింది. వణుకుతున్న చేతులతో వాణ్ణి ఎత్తుకోబోతాడు. కాని లాస్య కోపంగా అడ్డుపడుతుంది. లాస్య రాజుని అసహ్యంగా చూస్తూ, ఏయ్ ఆపరాని ఏడుపు, రాయ్ ఏంటిది, ఈ పిల్లాడు ఏడుస్తుంటే మీరు కరిగిపోతారా? స్వప్నిక నీ కొడుక్కి ఇలాంటి బుద్ధులే నేర్పావా? ఎవరో బయట వాళ్ళు బిజినెస్ పని మీద వెళ్తుంటే ఇలా కాళ్ళు పట్టుకొని ఏడవడం ఏంటి? అచ్చ నీలాగే తయారయ్యాడు. పరాయి మగాళ్ళని ఎలా ఆపుకోవాలో వాడికి కూడా నేర్పావా అని చిరాక్క ముఖం పెట్టి అంటుంది. అంతే, కోపానికి వచ్చిన ఆ స్వప్నిక సీరియస్ గా లాస్య వైపు చూస్తుంది. ఆమె కోపంగా రగిలిపోతూ కళ్ళెర్రజేసి, లాస్య నోరు అదుపులో పెట్టుకో, వాడు చిన్నపిల్లోడు, నువ్విలా మాటి మటికి నా ఆఫీస్కి రావద్దు. నీకు అంత కావాలంటే రాయ్ గారిని బయటే కలువు, నా ఛాంబర్కి వచ్చి నన్ను నా కొడుకుని అంటే ఇక్కడ పడే వాళ్ళెవరు లేరు, గెట్ లాస్ట్. చూడండి రాయ్ గారు, మీరు అంత ఇదిగా మీ ఫ్రెండ్ని కలవాలనుకుంటే మీరు ఇంకెక్కడైనా కలవండి, అంతేకాని ఇంకోసారి లాస్య నా ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని సీరియస్ గా అంటుంది. లాస్య అసలు తగ్గకుండా, ఏయ్ ఇక్కడ విక్రమ్ రాయ్, అతను సిండికేట్ డాన్ అయితే నేను సిండికేట్ సంస్థ మెంబర్ని, మేము ఒకటి, పదండి రాయ్ గారు, పిల్లోడైతే ఏంటి, వీడు ఈ రవిచంద్ర వారసుడు కదా, ఆ పొగరు వాడి రక్తంలోనే ఉంది, పదండి రాయ్
ఇలాంటి సెంటిమెంట్ డ్రామాలు చూస్తూ ఉంటే మనకి లంచ్ దొరకదు అని కోపంగా అంటుంది. లుక్ లాస్య, రవిచంద్ర ఫ్యామిలీలో ఎలాగో పొగరుంటుంది. వాడు ఎవడో కాదు, వీజీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఇంకొకసారి నువ్వు నా ఛాంబర్లో అడుగు పెడితే నువ్వు విక్రమ్ రాయ్ గారికి దగ్గరైనా మంచిదే, ఇక్కడ ఉండవు. ఏ సెక్యూరిటీ అయితే ఆయనే పెట్టించారో ఇక్కడ, అదే సెక్యూరిటీతో నిన్ను ఇక్కడి నుంచి బయటకి గెంటిస్తా. నువ్వు నీ బుద్ధులు ఎలాంటివో కొత్తగా వచ్చిన విక్రమ్ రాయ్ గారికి తెలియకపోవచ్చు, కానీ పాత సెక్యూరిటీ టీం వాళ్లకు అన్నీ తెలుసు, జాగ్రత్త అని అంటుంది స్వప్నిక. ఇంకా తను ఓవర్ గా బిహేవ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని విక్రమ్ రాయ్ని చూసి తెలుసుకున్న లాస్య వీజీని బలవంతంగా ఈడ్చుకుపోతున్నట్టు తీసుకెళ్తుంది. వీజీ వెనక్కి తిరిగి తన కొడుకుని కన్నీళ్లతో ఉన్న భార్యను చూస్తూ లోపల నరకం అనుభవిస్తున్నాడు. క్షమించు స్వప్ని, క్షమించు రాజ్, నీ కోసం ఈ రాక్షసి ముందు తలవంచక తప్పడం లేదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్వప్నిక కుప్ప కూలిపోయి ఏడుస్తుంటే రమేష్ ఇంకా కృష్ణమూర్తి గారు ఆవేశంతో ఊగిపోతారు. స్వప్ని, ఏడవకమ్మా, ఆ రాక్షసి లాస్య ఇక్కడ అడుగు పెట్టడం మన వీజేకి నచ్చదు. వాడి రూపానికి దీని దిష్టే తగిలింది. ఎంత మాటంగిది, మన రాజుని వెధవ అంటుందా అని కోపంగా అంటాడు రమేష్. కృష్ణమూర్తి బాధగా కోపంగా మాట్లాడుతూ, ఇలా చూడమ్మా స్వప్నిక, ఈ విక్రమ్ రాయ్ పద్ధతి నాకేం నచ్చడం లేదు. వాడు మన బిజినెస్ పార్ట్నర్ అయితే మనల్ని గౌరవించాలి, కానీ ఆ లాస్యతో ఇంత రెగ్యులర్ గా కలుస్తూ ఆమె ఏం చెప్పినా వింటూ ఉంటే మనకి అతనితో ఈ డీల్ అవసరం లేదమ్మా. మన కంపెనీ నట్టేట మునిగినా పర్లేదు, కానీ నీ పరువు, మన రాజ్ గౌరవం కంటే మాకు ఏది ముఖ్యం కాదు అని అంటాడు. నిజమే నాన్న, మన వీజీ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళని గేట్ బయట నిలబెట్టేవాడు. ఈ రాయగాడేంటి ఆమె వెనకే కుక్క పిల్లలా వెళ్తున్నాడు. స్వప్నిక, నువ్వు ఒక మాట చెప్పు, ఇప్పుడే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుందాం, వాడు మనకి అక్కర్లేదు అని రమేష్ చంద్ర కూడా కృష్ణమూర్తికి వంత పాడుతాడు. స్వప్నిక కన్నీళ్లు తుడుచుకుంటూ, వద్దు మామయ్య వద్దు, ఇప్పుడు మనం ఆవేశపడితే వాళ్ళకే లాభం, కాలమే సమాధానం చెప్తుంది. రాజ్, ఏడవకు నాన్న, తాతయ్యలు ఉన్నారు కదా, రా అని అంటుంది. స్వప్నిక తన బాధను గుండెల్లో దాచుకుని తన కొడుకుని బుజ్జగిస్తుంది, కానీ ఆమె మనసులో మాత్రం వీజీ ఎంత బాధపడ్డాడో అని ఫీల్ అవుతుంది. బయట ఆఫీస్ పార్కింగ్ లోకి రాగానే, లాస్య నీ కారొద్దు, నా కారులోనే వెళ్దాం, సంతానం కారుది అంటాడు వీజే. వీజే తన బ్లాక్ కారులో లాస్యను ఎక్కించుకుని బయలుదేరుతాడు. కారు డ్రైవ్ చేసిన సంతానం సైలెన్స్ గా ఉన్న వెనుక వీజేతో క్లోజ్ గా కూర్చుని లాస్య చేస్తున్న ఆ అతి ప్రవర్తనకు వీజేకి లోపల చిరాకు పుడుతుంది. ఆకాష్కి షాక్ ఇవ్వాలంటే ఈ నాటకం ఆడక తప్పదు. అక్కడ ఛాంబర్లో స్వప్నిక తన కుర్చీలో కూర్చుని లాస్య వీజేని పట్టుకున్న తీరును చూసి ఏడ్చినంత పనిచేస్తుంది. సిటీలోనే ఒక హై ఎండ్ రెస్టారెంట్, ఒక ప్రైవేట్ టేబుల్ దగ్గర వీజే ఇంకా లాస్య కూర్చుని ఉన్నారు. లాస్యకు అసలు లంచ్ మీదే ధ్యాస లేదు. ఆమె చూపులన్నీ వీజే మీద, అతని పవర్ఫుల్ పర్సనాలిటీ మీదే ఉన్నాయి. ఆమె కావాలనే తన కుర్చీని వీజేకి చాలా దగ్గరగా జరుపుకుంది. లాస్య వైన్ గ్లాస్ పట్టుకుని కళ్ళతోనే వీజేని గిలుతూ, రాయ్, బోర్డు మీటింగ్ లో ఇవాళ మీరు ఆ ఇద్దరు మెంబర్స్ ని బయట గెంటేస్తుంటే అబ్బా ఎంత సెక్సీగా ఉన్నారో తెలుసా, ఐ జస్ట్ లవ్డ్ యువర్ అగ్రెషన్ అని సొల్లుగారుస్తూ అంటుంది. వీజే చాలా క్యాజువల్ గా, బిజినెస్ లో అగ్రెషన్ ఉండాలి లాస్య, లేకపోతే లోకం మనల్ని తొక్కేస్తుంది అని అంటాడు. లాస్య కావాలని తన చేయిని అతని భుజంపై వేసి అతని చెవి దగ్గరకు వంగి, బిజినెస్ లోనైనా పర్సనల్ లైఫ్ లో కూడా మీరు ఇంతే అగ్రెసివ్ గా ఉంటారా రాయ్? ఆ స్వప్నిక దగ్గర కూడా ఇలాగే గర్జిస్తారా, లేక ఆమె వెనకే తిరుగుతూ ఉంటారా అంటూ ఆమె మత్తుగా నవ్వుతూ తన శరీరాన్ని వీజే వైపు వాల్చేస్తుంది. ఆమె జుట్టు వీజే ముఖాన్ని తాకుతూ ఉంటే వీజేకి లోపల అసహ్యం వేస్తున్న ముఖంపై చిరునవ్వు చెదరకుండా జాగ్రత్త పడతాడు. వీజే ఆమె చేతిని సున్నితంగా పక్కకు జరుపుతూ, లంచ్ ఆర్డర్ ఇచ్చాం కదా లాస్య, అది తిని మాట్లాడుకుందాం అని అంటాడు. లాస్య అసలు తగ్గకుండా మళ్ళీ అతని మీదకు వాళ్తూ, లంచ్ ఎవరైనా తింటారు రాయ్, కానీ
నీలాంటి మగాడితో దొరకడం అదృష్టం అని అతని గడ్డాన్ని తాకుతూ, తెలుసా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ విజయ్ గుర్తొస్తున్నాడు. కానీ మీరు వాడికంటే 1000 రెట్లు బెటర్. మీ కళ్ళల్లో ఒక మత్తుంది, అది నన్ను మీ వైపే లాగేస్తుంది అని సిగ్గుపడుతూ అంటుంది లాస్య. ఆమె మాటి మాటికి అతని మీదకి పడిపోతూ, అతని చొక్కా కాళ్ళు సర్దుతున్నట్టు నటిస్తూ చాలా ఓవర్ ఫ్రీగా బిహేవ్ చేస్తుంది. రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూస్తుంటారు. అది గమనించిన లాస్యకు ఇంకా హుషారు పెరుగుతుంది. రాయ్, ఇవాళ రాత్రికి నా గెస్ట్ హౌస్ కి రండి, ఇద్దరం కలిసి ఒక లాంగ్ నైట్ సెలబ్రేట్ చేసుకుందాం. అక్కడ మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, స్పెషల్ గా ఆ స్వప్నిక అసలే ఉండదు అని అంటుంది లాస్య. నీ అంతం నా చేతుల్లో ఉండే రాక్షసి, అప్పటి వరకు నీ ఈ వేషాలు చూస్తూనే ఉంటాను అని మనసులో కసిగా అనుకున్న విజయ్, చూద్దాం లాస్య, టైం ఉంటే తప్పకుండా వస్తాను. ఇప్పుడు టైం అవుతుంది, ఆఫీసులో ఇంకా చాలా పని ఉంది. అయినా నీకు స్వప్నికతో ఏం పని? ఆవిడ మరొకరి భార్య, తను నాతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయదు అని సీరియస్ గా అంటాడు విజయ్. ఓ, ఆల్వేస్ బిజీ. సరే, ఈ సాయంత్రం మాత్రం మిమ్మల్ని అస్సలు వదలను అని గోముగా అంటుంది లాస్య. సారీ లాస్య, నాకు వీలు కాదు. డే ఆఫ్టర్ టుమారో ఖచ్చితంగా నిన్ను కలుస్తాను అని అంటాడు విజయ్. మళ్ళీ అతని భుజం మీద తల వాల్చి ఫోన్ తీసి ఒక సెల్ఫీ తీసుకుంటుంది. ఆ ఫోన్ స్క్రీన్ లో ఆ జంట చూస్తుంటే చాలా క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫోటోని చూసి లాస్య మనసులో వికటంగా నవ్వుకుంటుంది. ఆమె ఉద్దేశం కూడా ఒకటే, విక్రమ్ రాయ్ని తన బుట్టలో వేసుకుని స్వప్నికను మళ్ళీ ఒంటరి చేయాలని. లాస్య చేస్తున్న ఆ అతి బిహేవింగ్ వల్ల ఆమె కవ్వింపులు విజయ్ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకోవాలనుకున్న విజయ్ ఒక ఉపాయం ఆలోచించాడు. లాస్య, ఒక్క నిమిషం, నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని విజయ్ అక్కడి నుంచి లేచి వెళ్తాడు. వాష్రూమ్ లోకి వెళ్ళిన విజయ్ వెంటనే తన ఫోన్ తీసి సంతానంకి మెసేజ్ చేస్తాడు. సంతానం, వెంటనే నాకు ఫోన్ చేయి, ఏదో అర్జెంట్ బిజినెస్ పని ఉన్నట్టు, నేను వెంటనే ఆఫీస్ కి వెళ్ళాలని గట్టిగా చెప్పు, ఈ రాక్షసి నుండి నన్ను బయటపడి అని మెసేజ్ పంపి బయటకు రాగానే టేబుల్ దగ్గర ఉన్న లాస్య మళ్ళీ విజయ్ని హత్తుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. విజయ్ ఫోన్ ఎత్తి కావాలని సీరియస్ గా, ఆ చెప్పు, ఏంటి అంత అర్జెంటా? ఏంటి, లండన్ క్లయింట్స్ అప్పుడే ఆఫీస్కి వచ్చేసారా? నేను వస్తేనే డీల్ ఫైనల్ అవుతుందా? సరే సరే, నేను 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను, నువ్వు వాళ్ళని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టు అని అంటాడు విజయ్. విజయ్ ఫోన్ పెట్టేసి చాలా కంగారు పడుతున్నట్టు నటిస్తాడు. లాస్య, ఐఎమ్ సో సారీ, ఒక $multi-million డీల్ అర్జెంట్ గా వచ్చింది, క్లయింట్స్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నారు, నేను ఇప్పుడే వెళ్ళాలి అక్కడికి అని అంటాడు విజయ్. లాస్య నిరాశగా మూతి తిప్పుతూ, అబ్బా రాయ్, ఇప్పుడే కదా మనం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాం, ఆ క్లయింట్స్ ని రేపు రమ్మనొచ్చు కదా అని అంటుంది. విజయ్ ఆమె చేయి పట్టుకుని లేపుతూ, బిజినెస్ ఫస్ట్ లాస్య, పద, నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను, మళ్ళీ మనం తర్వాత కలుద్దాం అని అంటాడు. బలవంతంగా లాస్యను ఒప్పించి కారు ఎక్కిస్తాడు విజయ్. ఆఫీస్ పార్కింగ్ లో కారు ఆగగానే లాస్య దిగడానికి బదులు విజయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. లిఫ్ట్ లో నుండి దిగి ఛాంబర్ వైపు వెళ్తుంటే లాస్య విజయ్ భుజానికి అనుకుని తన చేతిని అతని చేతిలో దూర్చి నడుస్తుంది. ఆఫీసు స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు. లాస్య అందరికీ వినిపించేలా, రాయ్, మీరు ఎంత బిజీ అయినా లంచ్ లో నాకు ఇచ్చిన ఆ ప్రైవేట్ టైం మాత్రం నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను, మీరు చాలా స్పెషల్ తెలుసా అని అంటుంది. విజయ్ చుట్టూ చూస్తూ అసహ్యంగా మొహం పెట్టి, లాస్య, అందరు చూస్తున్నారు, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ అని ఆమె చేయి విడిపించుకుంటాడు. చూస్తే చూడనివ్వండి రాయ్ అని విజయ్ బుగ్గను తాకుతూ, సాయంత్రం మీకోసం వెయిట్ చేస్తుంటాను, ఆ క్లయింట్స్ పని అయిపోగానే నాకు కాల్ చేయండి, మర్చిపోకండి, లవ్ యు రాయ్ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా తన ఛాంబర్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్న స్వప్నిక కళ్ళు నిప్పులు కురుస్తుంటాయి. విజయ్ లాస్య ఇద్దరు అంత క్లోజ్ గా ఉండడం చూసిన స్వప్నిక ఎలా ఫీల్ అవుతుంది?
ఆమె విజేను ఏ విధంగా పనిష్ చేస్తుంది తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.